ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతోంది. ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి సవాల్గా మారుతున్నాయి. సూపర్ 6 తో పాటు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ముందుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన కసరత్తు జరుగుతోంది. ఇదే సమయంలో మహిళలకు ఉచిత బస్సు హామీలు అమలుపై ప్రభుత్వం కీలక అడుగు వేస్తుంది. తెలంగాణ, కర్ణాటక తరహాలోనే ఏపీలోనూ ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. పార్టీ ప్రకటించిన సూపర్ 6 హామీల్లో ఇది ఒకటిగా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం కొలువు తీరుతుంది. ఇచ్చిన హామీల్లో వెంటనే అమలు చేసే అవకాశం ఉన్న వాటిపైన ఆరా తీస్తున్నారు. అందులో భాగంగా కర్ణాటక, తెలంగాణలో ఈ పథకం అమలు ద్వారా ప్రభుత్వ ఖజానా పైన పడుతున్న భారం, లాభ నష్టాలపైన ఫోకస్ చేశారు. ఏపీలో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైంది. ఇక రోజువారీ బస్సుల్లో మహిళల ప్రయాణ వివరాలపైన నివేదిక కోరారని సమాచారం. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలంటే మరిన్ని బస్సులు అవసరమని అధికారులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న బస్సుల్లోనే ఈ పథకం అమలుపైన ఎదురయ్యే సమస్యలపైన నివేదికలో పొందుపరుస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా ఈ పథకం అమల్లో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపైన నివేదికలో కోరినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఈ పథకం అమలుతో ఆటో డ్రైవర్లు నిరసనకు దిగారు. బస్సుల్లో సీట్ల కోసం గొడవలు జరిగాయి. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని సమస్యలు లేకుండా అమలుపైన కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో ఉచిత బస్సు అమల్లో ప్రభుత్వం నుంచి రియంబర్స్మెంట్ ఎలా అందుతుందనేది ఆరా తీస్తున్నారు. ఈ పథకంలో ప్రయాణించే ఆధార్ కార్డు చూపించిన మహిళలకు 0 టికెట్ ఇస్తున్నారు. ఏపీలోనూ ఇదే తరహాలో అమలు దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పథకం అమలుపైన ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేసి పథకం అమలు ముహూర్తం పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో కొత్త ప్రభుత్వం ఈ పథకం అమలు దిశగా తీసుకునే నిర్ణయాలపైన ఆసక్తి కనిపిస్తోంది.